మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. దేవుని కృపను బట్టి మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఆదివారం కూడా మానక సమయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. సమయానికి రమ్మని బ్రతిమాలుకుంటున్నా. గత వారం ఏ వాక్యం చదువుకున్నాం? వెరీ గుడ్. కంప్లీట్ అయిందా మరి? అది ఆత్మ నడిపింపు గత వారం మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా అదే కొనసాగింపులో ఉందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మనం తెలుసుకుంది ఏంటంటే ఆత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఒకటి దురాత్మ నడిపింపులో కానీ లేదా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో కానీ ఉంటారు అని తెలుసుకున్నాం. ఏ వ్యక్తి అయినా ఏదో ఒక ఆత్మ నడిపింపు కింద ఖచ్చితంగా ఉంటారు అన్న సంగతి మనం గత వారం గ్రహించాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ గాలి వంటిదని, అది ఎక్కడికి ఎప్పుడు ఎవరిని ఎలా ప్రేరేపించి నడిపిస్తుందో తీసుకెళ్తుందో అది మన వశంలో ఉండదు. పరిశుద్ధాత్మ పరవశుడై ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడితే తను పరిశుద్ధాత్మ నడిపింపు మేరకే ఎక్కడికి వెళ్ళాలో ఆత్మ నడిపిస్తుంది. మనం ప్లాన్ చేసుకోం, మనం ఊహించం, మనకి అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని తనతో నింపి ప్రేరేపించి ఆయన తోసుకొని వెళ్తుంటాడు. హల్లెలూయా. మనం కరెక్ట్ గా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే భక్తులందరూ కూడా ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై, పరిశుద్ధాత్మ త్వరపెట్టి, పరిశుద్ధాత్మ తీసుకొని వెళ్ళి, ఆత్మ తోడుకొని పోయి అన్న మాటలు మనం చదువుతాం. అయితే ఆత్మ చేత నింపబడిన వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడు ఏం ప్రవచిస్తాడో, ఎక్కడుంటాడో అది మనుషులు ఎవడు ఊహించలేరు. ఆత్మదేవుడు నడిపించుకొని వెళ్తుంటాడు. హల్లెలూయా. మన మూల వాక్యం మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. పోయిన వారం చదువుకుందాం, మరలా చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చకచక తీద్దాం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. హల్లెలూయా. గాలి తనకిష్టం వచ్చిన చోటుకి విలుచును, అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు అర్థం కాదు. అదే విధంగా ఆత్మ చేత నడిపించబడేవాడు ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడు ప్రవచిస్తాడో, ఎక్కడికి వెళ్తాడో అది మనము ఊహించలేము, గమనించలేము అని చెప్పేసి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మనము గత వారం కూడా ఇది తెలుసుకున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే ప్రేమతో కూడినదై ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే సరి అయిన మార్గం గుండా నడిపిస్తుంది. ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే స్వార్థంతో కూడినది కాదు, అది నిష్కపటమైనది. ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే తను నష్టపోతున్నప్పటికీ కూడా, తనకు ఆదాయం లేనప్పటికీ కూడా, తనకు ఆరోగ్యం లేనప్పటికీ కూడా, తనకు ఏ లాభసాటి అయినది ఏది లేనప్పటికీ కూడా ఆత్మ నడిపింపు తీసుకుని వెళ్ళిపోతుంటాం. ఆత్మ నడిపింపు ఎట్లుంటుందంటే నువ్వు నష్టపోయినప్పటికీ కూడా, నీకు ఏ లాభం లేనప్పటికీ కూడా నువ్వు వెళ్ళి ప్రవచిస్తావు, నువ్వు వెళ్ళి వాక్యం చెప్తావు, నువ్వు వెళ్ళి చేయాల్సింది చేస్తుంటావు, అంతే. అది దేవుని ఆత్మ నడిపింపు. దేవుని ఆత్మ నడిపింపు ఉన్నవాడు
లాభాన్ని అపేక్షించడు, ధనాన్ని అపేక్షించడు. ఆయన కేవలం ఆత్మ, దేవుని రాజ్య స్థాపన కొరకు ఆత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతుంటారు. అది ఆత్మ యొక్క నడిపింపు. ఎవరు ఎన్ని నిందలేసినా, ఎవరెంత బాధ పెట్టినా, ఎవరెంత త్రోసివేసినా, అసలు పూచిక పుల్లతో కూడా లెక్క చేయకపోయినా ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు నడవమన్నకెళ్ళే నడుస్తారు, దేవుడు చెప్పినకెళ్ళే నడుస్తారు. అది పరిశుద్ధాత్మ నడిపింపు. కానీ దురాత్మ యొక్క నడిపింపు ఎట్లుంటుందంటే ఉప్పొంగు చేస్తుంది, విర్రవిగా చేస్తుంది, అసూయపడేలా చేస్తుంది, కొమ్ములు వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఇంకా దురాత్మ నడిపింపు ఎట్లుంది? కలహాలు కలిగిస్తుంది, ఒకరికొకరికి మధ్య భేదాలు కలిగిస్తుంది, విమతములు కలిగిస్తుంది, కలతలు కలగజేస్తుంది, సంఘాల్లో చిచ్చు పెడుతుంది. ఇది దురాత్మ యొక్క నడిపింపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడట. అపవిత్రాత్మ పరిగెట్టిస్తుందట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడట, అపవిత్రాత్మ ఏం చేస్తాడట? పరిగెత్తిస్తేస్తుందట. పరిగెత్తితే ఏమవుతుంది? బోర్లు పడుతుంది. పరిగెత్తితే ఏమైంది? ఆయాసం అవుతుంది. పరిగెత్తితే ఏమవుతుంది? ఎక్కువ దూరం పరిగెత్తలేం, కొంత దూరం పరిగెత్తగానే తర్వాత అలసట వచ్చేది ఆగుతాం. కానీ ఆత్మ ఏం చేస్తాడట? నడిపిస్తుందట. ఆత్మ నడిపిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఐక్యత ఉంటుంది. ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఎవరో వచ్చి పిల్లలు పెట్టినా మన మధ్య అవి నిలవవు. ఏ దురాత్మ నడిపింపులో ఉన్నామా, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నామా మనం ఆలోచించాలి. ప్రవచనము దేన్ని బట్టి వస్తుంది? వాక్యాధారితమై దైవావేశము కలిగి ప్రవచనం వస్తుందట. దురాత్మ సమూహం ద్వారా, దురాత్మ ప్రేరణ ద్వారా వచ్చే ప్రవచనాలు సంఘాన్ని చీల్చివేస్తాయి. దురాత్మ సహితంగా వచ్చేటువంటి, దురాత్మ ప్రేరణ వల్లే వచ్చేటువంటి ప్రవచనాలు మనుషుల మధ్య విభేదాలు తీసుకొస్తాయి. దురాత్మ ప్రేరణ ద్వారా వచ్చే ప్రవచనాలు ఏం చేస్తాయంటే మనలో కలవరాన్ని తీసుకొస్తాయి, ఒక భయాన్ని తీసుకొస్తాయి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, విశ్వసించువాడట కలవరపడేట. ఎవరు ఏమన్నా ఏదైనా కానీ మింగి గూలి నేల మీద పడిని మనందరం చచ్చిపోతామని ప్రవచించని, ఇంకా ఏదైనా జరగని మనం భయపడం. ఎందుకంటే మన విశ్వాసం ఎవరి మీద ఉంది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు ఉంది. కాబట్టి మన విశ్వాసం, మనం దేనికి కలవరపడం. హల్లెలూయా. ఇది ఆత్మ నడిపింపు ఉన్నవాడు కలవరపడడు. ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఇక్కడ కాకపోతే ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ నడిపించబడతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపు ఉన్నవాడు భార్యని లెక్క చేయడు. అంటే లెక్క చేయడం అంటే గౌరవించడానికి కాదు, పరిస్థితులను లెక్క చేయడు, ప్రయాణాన్ని లెక్క చేయడు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని, ఏ వ్యక్తిని కూడా లక్ష్య పెట్టడు. దేవుని మాటను మాత్రమే పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నవాడు లక్ష్య పెడతాడు తప్ప అపవిత్రాత్మ దూరి ప్రవర్తించి చెప్పే వాళ్ళ యొక్క మాటలకు భయపడడం కానీ, వాళ్ళని లక్ష్య పెట్టడం కానీ, వాళ్ళని దృష్టిలో ఉంచుకోని పనులు చేయడం కానీ జరగదు. పరిశుద్ధాత్మ నడిపింపున్నోడు ఆత్మ దేవుడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయమంటే అది చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధించమంటే అదే బోధిస్తాడు. ఎవరు బాధపడుతున్నారని, ఎవరు ఏడుస్తున్నారని, ఎవరు కుంగిపోతున్నారని అని చెప్పేసి ఆత్మదేవుడు చెప్పాల్సింది చెప్పేస్తాడు, అంతే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినో నొప్పించడం కోసం చెప్తాడా?
ఎంత మాత్రం చెప్పడు, ఇది నీకు కీడు, ఇటు వెళ్తే నీకు కీడు వస్తుంది, ఇటు ఈ దాని మార్గం కూడా వెళ్తే నీకు అపాయం అని చెప్పి తెలియజేస్తుంది. దేవుడు ఎప్పుడు కీడించి మనల్ని బాధ పెట్టడు, కానీ మన మేలు కొరకే భక్తులందరినీ కూడా పరీక్షించాడు. ఇనుప కొలిమిలో పెట్టాడట, శ్రమల కొలిమిలో పెట్టాడట. కొలిమి అంటే ఏంటి? కారణమే. ఇనుమును కొలిమిలో పెట్టి ఏం చేస్తారు? కాలబెట్టి సుత్తి పెట్టి దంచుతుంటారు. ఇదంతా మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు క్రీస్తులో ఉండి ఉంటే అది నీకు మేలుకే. క్రీస్తులో లేకుండా ఇబ్బంది వచ్చింది, నాకు శ్రమ వచ్చిందంటే, కలవరపడుతున్నావు అంటే అది సాతాను కలిగించే భయం. కానీ క్రీస్తులో ఉండి నువ్వు చేస్తా ఉంటే సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నట్టు. దేవుని విశ్వాసించిన వారికి ఏం జరుగుతుందట? సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయట. అంటే మనకి కొరింథీ పత్రికలో రాయబడ్డది, ఏమని రాయబడ్డదంటే, ఈ దృష్టాంతములన్నీ ఎందు నిమిత్తం రాయబడ్డాయి అంటే, అబ్రహాం గారి గురించి అయితేంది, హనోక్ గారి గురించి అయితేంది, నోవాహు గారి గురించి అయితేంది, యోసేపు గారి గురించి, ఇవన్నీ హేబేల్ గురించి అయితేంది, ఎందుకు రాయబడ్డాయి అంటే ఈ యుగమందున్న వారికి బుద్ధి కలుగుట కొరకు దృష్టాంతములుగా ఇవన్నీ రాయబడి ఉన్నవి. కనుక దేవుని బిడ్డలారా, మనకు బుద్ధి కలిగించడానికే రాయబడ్డాయి. ఇవి విన్నప్పుడు మనకి బుద్ధి రావాలే గాని కోపం రాకూడదు. బుద్ధి కలుగుటకు రాయించాడు కాబట్టి మనకు అసూయ రాకూడదు. ఈ నాకు తగులుతూ నేను ఫీల్ అవ్వకూడదు. నాలో మార్పు కొరకు దేవుడు బుద్ధి కలుగుట కొరకు చెప్తున్నాడు అని చెప్పి మనము గ్రహించాలి. అది ఆత్మ నడిపింపు. దురాత్మ నడిపింపు ఏం చేస్తుంటే, నాకే చెప్తాడు, నన్ను ఎత్తి చెప్తాడు, నా పాపాన్ని ఎత్తి చెప్తాడు, నన్ను బాధ పెట్టడానికి చెప్తాడు అని దురాత్మ నడిపింపు ఉన్న వాళ్ళు అనుకుంటారు. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అవును నాకే చెప్తాడు, నన్ను నాలో మార్చుకోవాల్సింది ఉంది, నాలో సరిదిద్దుకోవాల్సింది ఉంది, నాలో ఏ లోపం ఉందో దాన్ని నేను పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చుకోవాల్సింది ఉంది అని ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చకచక తీయాలి. నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి. మీరు ఎంత స్లో ఉన్నారంటే మందిరానికి రావడానికి లేటే, పాటలు పాడడానికి లేటే, వాక్యాలు తీయడానికి లేటే. మరి నేను ఇంకెంతగానో ప్రకటించాలో, ఎంతగానో బోధించాలో తెలుసు. 37 హెజ్కేలు 37:1 నుంచి, యెహోవా హస్తము నా మీదికి వచ్చును, నేను ఏమైందట, ఆయన ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్నటువంటి ఒక లోయకి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలను ఎముకలు అన్ని ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను నేనంటే. చాలండి. హల్లెలూయా. అక్కడే ఉండండి, మళ్ళీ వెళ్దాం మనం ముందుకి. ఏమైందంటే యెహెజ్కేలు గారు ఏమైందట? యెహెజ్కేలు గారికి ఆత్మవశుడైందట. హల్లెలూయా. యెహెజ్కేలు గారు ఏమైందట? ఆత్మవశుడై ఉన్నాడట. మరి మనము కూడా పరిశీలన చేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఆత్మవశుడినై ప్రసంగించానా? నేను ఆత్మవశుడినై ప్రార్థన చేశానా? నేను ఆత్మవశుడినై కొనిపోబడినా? ఆత్మవశుడినై పాటలు పాడానా? ఆత్మవశుడినై నీతిగా యథార్థంగా ప్రవర్తించానా అని ఎప్పుడైనా మనం ఆలోచించినా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యెహెజ్కేలు గారు ఆత్మవశుడై ఉండగానట దేవుడు ఏం చేసినట్టు ఆయన్ని తోడుకొని పోయిందట. మనం ఆత్మవశుడై ఉండగా దేవుడు ఆత్మ తోడుకొని పోయి ఎక్కడికి తోడుకుపోయిందట? ఎండిన ఎముకలు ఉన్నటువంటి లోయలోకి తీసుకుపోయినట్టు. అక్కడ అన్ని శవాలు, అంతకుముందు ఎన్ని శవాలు చచ్చిపోతే అన్ని ఎముకలు ఉండాలడా? హల్లెలూయా. పెద్ద లోయ ఉందట. ఆ లోయలో ఏమినాయట? ఎముకలు ఉన్నాయట. ఎంతమంది చచ్చిపోతే అన్ని ఎముకలు ఉండాలా? ఎముకల లోయలు ఉన్నాయట. అవి కూడా ఎలా ఉన్నాయట?
ఒట్టి ఎండిన ఎముకలట. హల్లెలూయా. ఒట్టి ఎండినటువంటి ఎముకలట. ఆ ఎముకలతో ప్రభువు ఆ ఎముకలను చూసినప్పుడు ఎహెజ్కేలు గారితో అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అని ఎహెజ్కేలు గారిని ప్రవక్తను అడుగుతున్నాడు. ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడట. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఎండిన ఎముకలు బ్రతకగలవా? బ్రతకగలవా? ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? బ్రతుకుతాయా? బ్రతకవా? బ్రతుకుతాయా? బతకవా? బతకవు కదా, బతకవు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే బ్రతకవు అంటున్నాం, ఎండిన ఎముకలు బ్రతకవే అంటున్నాం. కానీ ఆయన ఏమంటాడు, ఎహెజ్కేలు గారు ఏమంటాడు, ప్రవక్త ఏమంటాడు, చదవండి అమ్మా, అక్కడ ఉందిగా. అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు, ప్రభువా అది యెహోవా అది నీకే తెలియనంటిని. హల్లెలూయా. కనీసం ఈ జ్ఞానం అని ఉండాలి మనకి. ఎండవు అది ఎన్ని బతకవు అని మనం అంటాం. కానీ ప్రవక్త ఏమంటుండు, అది నీకే తెలియదు. ఎందుకంటే అది బతకవు అని ఒకవేళ ఈ ప్రవక్త అన్నాడు అనుకో, నేను బతికి చూపిస్తా అంటాడు దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదో అంటాడు. బతుకుతాయి అనుకో, ఎట్ట బతుకుతాయి, ఎండిపోయినాయి కదా అంటాడు. అందుకే ఎహెజ్కేలు గారు ఏమంటాడు, తెలివిగా ఆత్మవశుడై ఉన్నాడు కదా, ఏమంటాడు, అది నీకే తెలియను ప్రభువా. హల్లెలూయా. అది ప్రభు దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రార్థన అంటే ఏంటి, ప్రభుతో మాట్లాడడమే. చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలా, చాలా జాగ్రత్తగా ఆయనతో మాట్లాడాలా. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆయన సృష్టికర్త అన్న సంగతి తెలిసి మాట్లాడాలి. మనం ఆయనకి ఏదైనా సాధ్యం అని చెప్పి అయ్యట బతుకుతాయి ప్రభా. ఇప్పుడు మేము ఏదైనా వాక్యం చెప్పిన అన్న పెద్ద ఓ అని చెప్తున్నాడు, ఆయనకి తెలుసా? ఆయనకు తెలిసినట్టే చెప్తాడు పెద్ద అయ్యగారు, పెద్ద తెలిసినట్టే చెప్తాడు పెద్ద. ఆయన ఏమైనా తలబండినోడా, ఆయన ఏమైనా ముసలోడు, అన్ని చూసిన లెక్కనే మాట్లాడుతాడు అని మీరు అట్లా అనుకోవచ్చు. కానీ బైబిల్ చదివినోడు తలపండినోడే. బైబిల్ సమర్థవంతంగా నేర్చుకున్నాడు ఎవరంటే, ఆత్మ నడిపింపున్నాడు, దేవునితో కొంచెం తక్కువ చేయబడినవాడు అంతే. సమస్తము దాదాపుగా అతనికి కూడా తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడా, పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆత్మవశుడైన వాడికి అన్ని వివేచించగలడు. హల్లెలూయా. ఏది దొంగ ప్రవచనమో, ఏది అబద్ధ ప్రవచనమో, ఏది మంచి ప్రార్థనో, ఏది కపట ప్రార్థనో, ఎవడు స్వకీయ దురాశల కోసం ప్రార్థిస్తున్నాడో, ఎవడు దేవుని ఆత్మ రాజ్యం కోసం ప్రార్థిస్తున్నాడో, ఎవరు ఏ లాభం కోసం ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఏ నష్టం కోసం ప్రయాసపడుతున్నారు, ఎవరు ఏ అందలం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడుతున్నాడు, ఆత్మవశుడై ఉన్న వాడికి అన్ని విదితమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మవశుడై ఉన్నవాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ కలిగి ఉన్నవాడు అన్నిటినీ వివేచించును అని రాయబడింది బైబిల్లో. మీరు అనుకోవచ్చు, ఈయన వయసు ఎంత తిప్పి కొడితే 35 సంవత్సరాలు ఉండవు, ఈయన మొత్తం వాక్యం తెలిసినట్టే చెప్తున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మవశుడై ఉన్నవాడు ఏం చేస్తాడంటే అన్నిటినీ వివేచించగలడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు, అందుకని నీకే తెలియను ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట ప్రభువుకి నచ్చి ఉంటది కదా, ఎందుకంటే దేవుడిని లెక్క చేస్తున్నాడు. మనం లెక్క చేయం, దేవుడిని లెక్క చేయం, దైవజనుని లెక్క చేయం, దేవుని యొక్క మందిరాన్ని, స్థలాన్ని అసలే లెక్క చేయం. మనం మందిరాన్ని, స్థలాన్ని, దేవుని సన్నిధిని లెక్క చేస్తే టైంకి వస్తాం, గడపడ వణుకుతాం. వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటాం, అటు ఇటు దిక్కులు చూడడం, పిల్లతోటి, పాపతోటి, ముసలమ్మతోటి ముచ్చట్లు పెట్టాం. ఏం చేస్తాం, జాగ్రత్తగా వాక్యాన్ని వింటాం. భయం ఉంటే, భయం ఉన్నోళ్ళు, ఆత్మ నడిపింపు ఉన్నోళ్ళు వాక్యమే దృష్టి పెడతారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట అనగానే ఆ ప్రభు అంటున్నాడు, అని చూడండి. అప్పుడు అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా ఏ మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీరు
నరముల నుంచి మీ మీద మాంసము పొదికి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా అని దేవుడు చెప్పినప్పుడు 7వ వచనం కూడా చూద్దాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, పరిశుద్ధాత్మవశుడైనటువంటి యెహెజ్కేలు గారు బాగా ఆత్మవశుడయ్యండి యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటను పలుకుచుండగా, ప్రవచించుచుండగా, ఏదైతే ప్రవచించమని చర్మం వస్తుందని, నరాలు వస్తాయని, అవయవాలు పుట్టుకొస్తాయని చెప్పి, ఆ ఎముకలకి మరలా జీవాత్మ వస్తుందని చెప్పి ప్రవచించమని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో, ఆ ప్రవచనం ఎత్తి ఏం చేస్తున్నాడు యెహెజ్కేలు? ప్రవచించుచుండగానే గడగడ గడగడ గడగమని శబ్దం ఒకటి పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆత్మ మీకు అనుగ్రహించబడును గాక, గ్రహింపగలిగిన మనసు దేవుడు మీకు ఇచ్చును గాక. తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండగా, ఇప్పుడు మీరు ఎండిన ఎముకల్లాగా ఉన్నారేమో, చచ్చిన స్థితిలో ఉన్నారేమో, జీవం మీలో లేదేమో. ఆత్మ మీరు వాక్యాన్ని అనుసరించకపోవడం వలన, దేవుని చిత్తాన్ని నడుచుకోకపోవడం వలన దేవుడు ఏమంటుందంటే, మీరు మృతులై ఉన్నారు, మీరు జీవించుతున్నారన్న పేరు మాత్రమే మీకు తప్ప మీరు మృతులే అంటున్నాడు దేవుడు. బాబు సేవకు రారా అంటే ఒకడు అంటుండే, ఏమంటాడు, నాకు 2 ఎద్దులు కొనుక్కున్నా, నేను వాటిని చూసుకోవాలంటుండు. ఓ బాబు సేవకు రారా నాయన అంటే ఒకడు అంటుండు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్న పిల్లల్ని చూసుకోవాలా, కాపురం చేసుకోవాలంటుండు ఒకడు. సేవకు రారంటే నా తండ్రి చచ్చిపోయిండు, ఆయన నేను పాతి పెట్టి రావాలంటుంది. హల్లెలూయా. పాతి పెట్టి రావాలన్నోడితోటి